నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలను ఎండగట్టేందుకు సిపిఐ దేశవ్యాప్తంగా ప్రచార ఆందోళన చేపట్టినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. గురువారం మంగళగిరి మండలం చిన్నకాకని గ్రామంలో మోడీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగాల మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాలలో మోడీ పాలనలోని భారతదేశం ఆర్థికంగా వెనుకబడిపోయిందని, మతోన్మాద శక్తులతోటి పాటుగా కార్పొరేట్ శక్తులకు దాసోహం అన్నట్లుగా మోడీ పాలన కొనసాగుతోందని జంగాల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ సర్కార్ తమకు నచ్చిన పంతాలోనే వెళ్తూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. భారతదేశం నానాటికి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న మోడీ తన గుజరాత్ రాష్ట్రంలోని కార్పొరేట్ సంస్థలకు దాసోహం అవుతూ దేశ ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తున్నాడని, దీనివలన భారతదేశంలో పూర్తిగా అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందని ఆయన ఆరోపించారు. వక్ఫ్ బోర్డు బిల్లును కేంద్ర ప్రభుత్వం ఏకఛత్రాధిపత్యంగా పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ బిల్లుతో మతోన్మాద శక్తులకు బీజేపీ మోడీ సర్కార్ దాసోహం అన్నట్లుగా సుస్పష్టంగా అర్థమైందని, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకే ఇలాంటి బిల్లులను తీసుకువచ్చారని జంగాల ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో మణిపూర్ ఘటనలను మరవక ముందే ఇలాంటి బిల్లులు పెట్టడం పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి దాసోహం కాబట్టే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వం చేసిందని చెబుతున్నారు. అది ఎన్డీఏ ప్రభుత్వం మరి యొక్క మార్గదర్శకాలతోనే గత ప్రభుత్వం చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి 1,02 కోట్లు భారం పడిందంటే ఎన్డీఏ ప్రభుత్వం, అది జగన్మోహన్ ప్రభుత్వం వచ్చు, ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం వచ్చు. ఆ రోజు చంద్రబాబు నాయుడు మేము వస్తే మరి స్మార్ట్ మీటర్లు పగలు కొడతా ఉన్నారు. ఎక్కడైనా ఒక మీటర్ పగలు కొట్టారా? లేదు. మేము వస్తే విద్యుత్ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జ్ తగ్గిస్తా ఉన్నారు. ఎక్కడ తగ్గించా? లేదు. లేకపోగా ఈరోజు ప్రజలపైన భారం వచ్చేదిగా విద్యుత్ ఛార్జ్తో ప్రజలు చాలా అవలంబిస్తున్నారు. 500 వచ్చే బిల్లు ఇలా కరెంటు బిల్లు 2,000, 3,000తో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి కారణం ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వం. దీనికోసం ఈ ప్రభుత్వాల యొక్క ప్రజలు ఆలోచన చేయాలి. సిపిఐ ప్రచార ఆందోళన కార్యక్రమంలో మీ ముందుకు వస్తుంది. మీరందరూ ఆదరించి ఈ ప్రభుత్వాల యొక్క విధానాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఏముందో ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గుజరాత్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేస్తూ ఉన్నాడు, చేశాడు. ఇవాళ బ్యాంకులను మొత్తం లూటీ చేసింది నరేంద్ర మోడీ బంధువులు, నరేంద్ర మోడీని ఎన్నికల్లో గెలిపించినటువంటి కార్పొరేట్లు. ఒకవైపున ఆర్థిక పారిశ్రామిక రంగాలను ధ్వంసం చేసి, మరోవైపున భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక రంగాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ దేశంలో హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, బౌద్ధులైనా, ఏ మతం వారైనా సరే సామరస్యపూర్వకంగా వరుసలు పెట్టి అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా పిలుచుకునేటటువంటి ఒక గొప్ప సంస్కృతి నెలకొని ఉన్నటువంటి భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల మధ్యన రకరకాల పేర్లతోటి చిచ్చులు పెడతా ఉన్నాడు. మతాల మధ్యన గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. రీసెంట్గా మైనార్టీలకు సంబంధించి వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని నిర్వీర్యం చేసేటటువంటి వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుని దుర్మార్గంగా తీసుకొని రావడం అనేది జరిగింది. మైనారిటీల మీద, వాళ్ళ హక్కుల మీద దాడి చేయటం, మెజారిటీ హిందువుల యొక్క మనసుల్ని గెలిచాలని రాక్షసానందం పొందుతున్నటువంటి నరేంద్ర మోడీకి సిపిఐగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ దేశం ఎన్నో కులాలు, ఎన్నో మతాలతోటి విలసిల్లుతున్నటువంటి ప్రపంచంలోనే అతి పెద్ద లౌకిక ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాంటి ఈ దేశంలో మణిపూర్ లాంటి ఘటనలు దుర్మార్గం. యూపీలో, అలాగే మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో, బీహార్లో జరుగుతున్నటువంటి మత చిచ్చు మోయలేని భారంగా
రాక్షసంగా కొనసాగుతూ ఉన్నది. అందువలనే ఒకటే చెప్తా ఉన్నాం, ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు తారుమారైపోయినాయి. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు వీధులు పడుతూ ఉన్నారు. ఉన్న పరిశ్రమలన్నీ కూడా మూలపడిపోయినాయి, ఉద్యోగాలు లేవు. అలాగే రైతుల ఆత్మహత్యల పరంపర పెరిగిపోతూ ఉంది. రైతాంగ వ్యతిరేక విధానాలతోటి రైతుల ఆత్మహత్యల పరంపర పెరుగుతూ ఉన్నది. అందుకనే ఈ నరేంద్ర మోడీ వల్ల భారతదేశ స్వాతంత్రానికే ప్రధాన ముప్పు ఏర్పడుతూ ఉన్నది. ఒకనాడు బ్రిటిష్ ఇండియా పేరుతోటి దేశంలో ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళు చొరబడి మొత్తం దేశంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని కొల్లగొట్టారో, ఇవాళ నల్ల దొరలైనటువంటి ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, ఇంకా వీళ్ళకి తోడుగా ఉన్నటువంటి మరో 100 మంది గుప్త కోటీశ్వరులు నల్ల దొరల ఆధీనంలోకి భారతదేశ ఆర్థిక, పారిశ్రామిక, సామాజిక రంగాలు పోతున్నటువంటి దాన్ని ఎలుగెత్తి చాటుతూ ఈ ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈ ప్రమాదాన్ని గుర్తించాలా. మన రాష్ట్రంలో కూడా మన దౌర్భాగ్యం ఏమిటంటే, ఇక్కడ అధికారంలో ఉండేటువంటి చంద్రబాబు ఎన్డీఏ, పవన్ బాబు ఎన్డీఏ, అలాగే జగన్ బాబు ఎన్డీఏ, ముగ్గురు ఎన్డీఏకి కొమ్ముగాస్తాం. ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం, ఈ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నటువంటి శిక్ష ఇంతకంటే మరొకట్లేదు. విద్యుత్ ఛార్జీలు వాళ్ళు పెంచారు, వీళ్ళు పెంచారని చెప్తా ఉన్నారు. పెంచింది ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన నజరానాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి పెంచాడు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత విద్యుత్ భారాల్ని మోపి ప్రజల్ని ఇరుకునబెట్టి ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు ఆర్థికంగా. ఈ పరిస్థితిని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రచార ఆందోళనలో ప్రజలందరూ పాల్గొనడంతో పాటు ఈ మోడీ మతోన్మాద వైఖరికి నిరసనగా, కార్పొరేట్ విధానాలకు నిరసనగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ, టీడీపీ, జనసేన దుర్మార్గపు నరేంద్ర మోడీ చెంచాగిరికి వ్యతిరేకంగా పోరాటాల్లో ముందుకు రావాలని కోరుతా ఉన్నాం.